2024 ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో చాలానే విషాదాలు చోటు చేసుకున్నాయి. సౌత్తో పోల్చుకుంటే బాలీవుడ్లోనే ఎక్కువ మంది సినీ సెలబ్రిటీలు మరణించారు. మన సౌత్లో కూడా పలు దిగ్గజ దర్శకులు, నటీనటులు కాలం చేశారు. 2024లో మరణించిన సినీ ప్రముఖుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రముఖ తమిళ నటుడు డేనియల్ మార్చిలో గుండెపోటుతో మరణించారు. అతను 2002లో విడుదలైన తమిళ చిత్రం మాదత్తిల్లో తన కెరీర్ని ప్రారంభించిన ఆయన 48 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. తెలుగులో చిరుత సినిమాలో విలన్ రోల్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. దర్శకుడు సూర్యకిరణ్ మార్చి 11న జాండీస్తో కన్నుమూశారు. అతని వయసు 49. సూర్య 1978లో బాలనటుడిగా తన కెరీర్ని ప్రారంభించి మాస్టర్ సురేష్ పేరుతో 200 చిత్రాల్లో కనిపించారు. సత్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ధనా 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ సినిమాలు డైరెక్ట్ చేశారు. ఇటీవల అతను బిగ్ బాస్ తెలుగు 4లో కూడా పాల్గొన్నాడు. కానీ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కన్నడ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె బెంగళూరులో జన్మించారు. కన్నడ టీవీ షోలతో నటనా జీవితాన్ని ప్రారంభించింది. నిన్నే పెళ్లాడతా సినిమాలో తెలుగులోకి అడుగుపెట్టింది. పలు టీవీ సీరియల్స్తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 53 సంవత్సరాల వయసులోనే మరణించింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించిన వారు రామోజీరావు జూన్ 8న 87 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన తన ప్రముఖ కెరీర్లో అనేక చిత్రాలను నిర్మించి తెలుగు చిత్రసీమలో అంతర్భాగంగా వెలుగొందారు. అతని ప్రముఖ నిర్మాణ వెంచర్లలో మయూరి, డాడీ మరియు ఇష్టం ఉన్నాయి. ప్రజా గాయకుడు, ప్రజాయుద్ధ నౌక పేరొందిన గద్దర్ ఆగస్టులో కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆగస్టు 6న తుది శ్వాస విడిచారు. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడిగా పేరు పొందారు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ పాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు. ఇక ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ ఈ నెలలోనే మరణించారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన 2 వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందారు. ఈ క్రమంలోనే తుది శ్వాస విడిచారు. బలగం సినిమా ద్వారా అందరి ప్రశంసలు అందుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య ఇటీవల మరణించారు. కొన్ని రోజులుగా కిడ్నీల సమస్యతో మొగిలయ్య బాధపడుతున్నా ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ డైరెక్టర్, రచయిత శ్యామ్ బెనగల్ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ డిసెంబర్ 23న ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వివిధ రకాల భాషల్లో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. అంకుర్, నిశాంత్, మంథన్, భూమిక తదితర చిత్రాలతో భారతీయ సినీ యవనికపై బెనగల్ తనదైన ముద్ర వేశారు. జునూన్, మండి, సూరజ్ కా సత్వాన్, ఘోడా, మమ్మో, సర్దారీ బేగం, జుబైదా లాంటి చిత్రాలు కూడా ఆయనకు అశేషమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాయి.